ఏమిటమ్మా ఇది? ఇన్నాళ్ళు నిన్ను దొంగరాముడుగానే చూశాను, కానీ ఈ బంధంతో ఈ రోజు నుంచి నీలో నాకు దూరం అయిపోయిన అన్నయ్యని చూసుకుంటాను. అడగ్గానే ఈ ముసలిదాని కోరిక తీర్చావు. ఈ పండుటాకు రాలిపోకముందే తన మనవరాలు కడుపున పుట్టబోయి ఈ ఎస్టేట్ వారసుడిని చూడాలని కోరుకుంటోంది బాబు. ఆ రాక్షసులు నా మనవరాలిపై ఏ అఘాయిత్యం చేయకుండా కాపాడాలి. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను బాబు. నాయనమ్మా వద్దు, నాకు దండం పెట్టి నా ఆయుష్ తగ్గించేయకు. నేను నిజంగానే నీ మనవన్నే నాయనమ్మా. నేను నీ రామకృష్ణ బాబునే నాయనమ్మా. అవునాయనమ్మా, ఆ రోజు సిటీకి వెళ్తూ కార్ ప్రమాదంలో చనిపోయింది నేను కాదు. నిజమేనా బాబు? అవునాయనమ్మా, ఆ రోజు సిటీకి వెళ్తుంటే దారిలో చెక్ పోస్ట్ లో నా స్నేహితుడు పనిచేస్తున్నాడని చూసి కలవాలని ఆగాను. అలా ఆ ప్రమాదం నుంచి నేను తప్పించుకున్నాను. నాయనమ్మా, బాబు కొన్ని రహస్యాలు వాళ్ళ చేత చెప్పించే వరకు నేను రామకృష్ణ బాబునని ఎవరికీ తెలియకూడదు. బాబు, నా చిట్టి తండ్రి, ఆ భగవంతుడే నిన్ను కాపాడి నా దగ్గరికి తీసుకొచ్చాడు బాబు. నాయనమ్మా, నువ్వు ఈ నిజం తెలియనట్టు నటించాను. అందరూ నన్ను దొంగరాముడి అనుకోవాలి. అలాగే బాబు. నువ్వు దొంగ రాముడి కాదు, రామకృష్ణ బాబుని. నేను రామకృష్ణ బాబునా? బుకాయించద్దు, వినేసా. నువ్వు ముసలమ్మతో చెప్పిందంతా వినేసా. పడ్డావు, బోల్తా పడ్డావు. నేను పడ్డానా? అవును, ఆ ముసల్దాన్ని నమ్మించడానికి చందమామలో చదివిన కథ ఒకటి అలా వదిలే ఆమె నమ్మేసింది. అంతేనా? అయితే మన అగ్రిమెంట్ వేడి వేడిగా అలాగే ఉంది. స్వామి, ఇన్నాళ్లకు నా మొర ఆలకించావా? చిత్రాంగి, మూసిన మందిరం తలుపులు తెరుచుకున్నాయి. మూగబోయిన దేవుడి గంటలు కర్ణరంధ్రాలకు కంపరమెత్తిస్తూ మోగుతున్నాయి. ధూపం ఎగుస్తోంది, దీపం వెలుగుతోంది. పైగా నా మొర ఆలకించావా స్వామి అని కూస్తోంది. ఏమిటి ఆ ముసలిదాని మొర? అదే నాకు అర్థం కావటం లేదు లంక. కొంప మునిగింది. ఏం జరిగింది? ఇన్నాళ్ళు ఆస్తి హక్కుదారైన ముసలిది ఆస్తి అంతా దొంగరాముడి పేరు రాసి రిజిస్టర్ చేసింది. ఇదిగో రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. చూసారా, వాడు మనతో చేతులు కలిపినట్టే కలిపి ఆ ముసలిదాంతో రహస్యంగా చేతులు కలిపాడు. అమ్మ ముసలి, నువ్వు కొట్టావు గదే కాటా దెబ్బ. అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం? దొంగరాముడి ఆట కట్టించాలి. ఎలాంటి సమయంలో పూర్వీకులు ఆయుధాలు వాడితే నేను ఆడదాన్ని వాడుతున్నాను. సోదరి సొప్పడక, నువ్వు వెళ్ళి దొంగరాముడితో ప్రేమ నటించి వాడితో ఆడి పాడి వాణ్ణి మన వైపుకు తీసుకురావాలి. వెళ్ళు. భానుప్రకాష్, మనమంతా ఫ్యాక్టరీకి వెళ్లి కార్మికులను రెచ్చగొట్టి వాళ్ళంతా దొంగరాముడి మీదికి వచ్చేలా చేద్దాం. ఇదే నా ద్విచక్ర బంధం. చదవండి, చదివించండి. చదువురాని వాళ్లకు చదివి వినిపించండి. ఇది ప్రజా ద్రోహం, కార్మిక ద్రోహం. మీరు నన్ను నమ్మలేదు, ఆ దొంగరాముడిని నమ్మారు. నిజంగా అతను మీరు అనుకున్న శ్రీరామచంద్రుడే అయితే మీ పేరు రాయిస్తానని చెప్పి రాస్తే తన పేరు ఎందుకు రాయించుకుంటాడు? కనుక వాడు రామకృష్ణ బాబు కాదు, దొంగ రాముడు. మన ప్రియతమ నాయకుడిని కారు యాక్సిడెంట్ లో చంపేసి ఆ రూపంలో మన దగ్గరకు వచ్చాడు. విన్నారా ఈ మహాసాధ్యులోదన? కనుగొన్నారా ఈ పతివ్రతామ తల్లి మనోవేదన? రామకృష్ణ బాబుని పినతల్లిలా పెంచిందా ఈ ఉత్తమ ఇల్లాలు? కన్న తల్లిలా కంటికి రెప్పలా పెంచింది ఈ మహా ఇల్లాలు. కాటుక కంటే నేను జాకెట్టు మీద పడేలా ఏడుస్తుంది. మన ప్రియతమ నాయకుణ్ణి సజీవదహనం చేసిన వాడిని విడిచిపెడతామా? వాడు చేసిన దుర్మార్గం నిరూపించి వాడిని ఉరుకంబో ఎక్కిస్తే కాని నేను మళ్ళీ ప్రజల వంక చూడలేను లంక. విన్నారుగా ఈ మాట నివేదన. ఇంకా ఆలోచిస్తారే? దొంగరాముడి నిజస్వరూపాన్ని బయటపెట్టి అతనెంత టక్కుల మారి చిక్కుడు దొరకడో నిరూపిస్తాను. రండి, నాతో రండి. కాటా దెబ్బ, అంత పెద్ద లంకాశ్వరరావు చెల్లెలివి డొంకల్లో తిరిగే ఈ దొంగరాముడిని లవ్ చేస్తున్నావా? తప్పే ఉంది రాముడు. నీ అందానికి నా గుండెకాయ, నీ తెలివితేటలకి నా మనస్సు ఇచ్చేసాను. ఏంటి, రెండు ఇచ్చేసావా? గుండె మనసు రెండు ఇచ్చేసాను. అయితే నేను ఇస్తా, బాగా ఇస్తా, మజాగా ఇస్తా. ఎప్పుడు, ఎక్కడ? ఇప్పుడే, ఇక్కడ. అమ్మో గంగా, అదుంటే మనకే. నేను నిజంగా రామకృష్ణ బాబుని అనుకుని నా వెంట పడుతుంది ఆ గంగ. అది మన ఇద్దరికి అడ్డు రాకుండా ఉండాలంటే నేను ఒక ఐడియా చెప్తాను. ఏంటది?
ముందునే వెళ్ళి ఆ గంగతో సరసాలాడుతున్నట్టు నటిస్తా. నువ్వు వాళ్ళలో ఒకదానిలా కలిసిపోయి మంచి మూడులో ఉన్నప్పుడు ఆ గంగను నీళ్ళలోకి తోసేసి ఈత రాదు కదా, మునిగి చస్తుంది, మన పీడ వదులుతుంది. ఓకే. ఏ రాణి, కంగారు పడుకు, భయపడుకో, వస్తున్నా. రాణి, రాణి, అదిగో ఆ దొంగరావును చూడండి. రాణి, అన్నయ్య ఎవడో గన్నయ్యతో కొరుకుతూ అన్నయ్య అనటానికి నీకు సిగ్గులేదు? ఎందుకండి ఈ పిల్లని కొడతారు? ఇంత మందిని మోసం చేసిన వాడు ఈ పిల్లని మాత్రం మోసం చేయడా? చిత్రాంగి, ఎందుకలా గొంతు చించుకుంటావు? ఫ్యాక్టరీలో కార్మికులంతా భాగస్థులను నమ్మించి తెలివిగా ఆస్తంతా నీ పేరు రాయించుకుని తప్పించుకుందాం అనుకున్నావా? ఆస్తి నా పేరు రాయించుకున్నానా? అబద్ధం. అబద్ధం నువ్వు నోటితో చెప్పినా అది నిజమని ఈ కాగితం చెప్తోంది. చూడు. దొంగ దెబ్బ కొడతావా? చెప్పవయ్యా దొంగరాముడు, పేదాలను నోళ్లు కొట్టడానికి వచ్చిన నీ అసలు రంగు బయటపెట్టు. అంతేకాదు, దొడ్డి గుమ్మం నుంచి నువ్వు ఇంట్లోకి ఎలా చొరబడ్డావో ఇప్పుడే నిరూపిస్తాను. రేఖాకి చెప్పరా, ఏకాకిగా తిరుగుతున్న వీడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో నిజం చెప్పు. వీళ్ళందరికీ తెలియచేయి, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను. చెప్పేస్తాను. వీడి పేరు దొంగరాముడు. అచ్చు మన రామకృష్ణ బాబులో ఉన్నాడని అతనిలా నటించమని నేనే అడిగాను. ఎస్టేట్ ఆస్తులో 3 వంతులు వాటా ఇస్తారంటే నటించడానికి ఒప్పుకున్నాడు. దేవుడు లాంటి మా రామకృష్ణ బాబుని పొట్టను పెట్టుకున్నావు కదటయ్యా. మా చిన్న బాబుని చంపి నిన్ను ఊరికే వదిలిపెడతావు అనుకున్నావా? చూసావా దొంగరాముడు, నిన్ను దొంగల్లో కలిపిపోతున్నాను. నీ వంద నువ్వే కాసేపట్లో బొంగుల్లో కలిసిపోబోతున్నావు. ఏమిటయ్యా ఇంకా అలా చూస్తూ నిలబడతారు? ఆ రోజు రామదండ్రులు నా మీదకి వచ్చిన మీరు ఈ రోజు ఇన్ని తప్పులు చేసిన వీడిని దండించడానికి వెనుగడతారేం? వేసేయండి. ఆగండి, మీరు పొరపాటు పడుతున్నారు నాన్న. ఆయన అలాంటి వారు కాదు. గంగా, నువ్వు కోరుకుంటున్న రూపంలో ఉన్నాడు గనక దొంగను పట్టుకుని కింగ్ అనుకుంటున్నావు. సింహాద్రి, దొంగలెవరో దొరలెవరో ఇప్పుడే నిరూపిస్తాను. సూర్యం, ఈ డబ్బంతా ఎస్టేట్ నుంచి దోచుకున్న సొమ్ము. కానీ దోచుకున్నది దొంగరాముడు కాదు, పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్న ఈ ఘరానా దొంగలు. అవును సింహాద్రి, ఆస్తి వీళ్ళ పేరు రాయించుకోవడానికి వీళ్ళంతా కలిసి ఇతన్ని ఆఫీసర్ గా నమ్మి 1,50,00,000 రూపాయలు కమర్షియల్ ట్యాక్స్ కట్టారు. నిజానికి ఇతను ఆఫీసర్ కాదు, నా స్నేహితుడు. డబ్బు కోసమే ఈ వేషం కట్టినట్టయితే ఆ డబ్బు తన చేతికి అందగానే దాన్ని తీసుకుని పారిపోతాడు గాని ఇంకా ఈ ఎస్టేట్ లో ఎందుకుంటాడు? రామకృష్ణ బాబుని ఎవరు చంపారో, ఎందుకు చంపారో బయట పెట్టించడానికే నేను వచ్చాను. ఈ నిజం బయటికి రావాలంటే ముందే ఈ గుంట నక్కల్ని గోతుల దగ్గరకు తీసుకుపోతండి. వామ్మో, ఎంత చీటింగు! ఒరేయ్, ఒక్కొక్కళ్ళని కర్రతో 4 కిక్కింగు, అప్పుడు వీళ్ళు నిజం కక్కింగు.